హాయ్ అండి, వెల్కమ్ టు మహాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ పన్నీర్ రెసిపీ. పిల్లలు ఇష్టంగా తినే పన్నీర్ మటర్ మసాలా. ఈ పన్నీర్ మటర్ మసాలాకి మనకు కావాల్సిన పదార్థాలు చాలా తక్కువేనండి. పన్నీర్, టొమాటోస్, ఆనియన్, మెంతి, కొత్తిమీర అండ్ బఠానీ. మనం ఒక 4 టమాటాలు తీసుకొని ఆ టమాటోస్ని ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇది పన్నీర్ క్యూబ్స్ని దాంట్లో వేసుకోవాలి. అప్పుడు పన్నీర్ చాలా స్మూత్గా అవుతుందండి. మనం మళ్ళీ దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి. బటర్ కాకుండా ఇంకా ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా తీసుకున్నాను నేను. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, లవంగ, చెక్క, సాజీరా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దాంట్లో ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, అది పోసేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసి కలుపుకున్న తర్వాత బఠానీలు వేసుకోవాలి. బఠానీలు వేసి కలిపిన తర్వాత ఒక 1.5 టీ స్పూన్ అట్లా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం మెంతి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మెంతి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి కుక్కర్. ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ విజిల్ అంతా పోయిన తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. అప్పుడు బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, పన్నీర్ క్యూబ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఈ గ్రేవీ ఇంకా చిక్కగా ఉంది అనిపిస్తే మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. లేదు ఓకే అంటే వదిలేయచ్చు. తర్వాత ఈ 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మనం మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా బాగా ఉడికిపోతుంది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అవుతుంది. మనకు టైం కూడా ఎక్కువ తీసుకోదు ఈ కర్రీకి. ఈ కర్రీని మనం చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, పన్నీర్ మటర్ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.